క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతి దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఇది ఆయన చెప్పిన మాట. క్లేశ అధికతరహ తేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. ఆ నిరాకారమైన నిర్గుణమైన పరతత్వాన్ని భావన చేస్తాను అనేది క్లేశ అధికతరహ. అది అత్యంత కష్టమైనది, అంతేగాని అసాధ్యం కాదు, కానీ చాలా కష్టం. అందుకే దేహవద్భి, దేహం ఉన్నవారికి అవ్యక్త చింతన మహా కష్టం కలిగిస్తుంది సుమా అన్నాడు కృష్ణుడు. ఆయన ఒక చమత్కారి. దేహం ఉన్నవారికి చింతన కలిగిస్తుంది అంటే దేహం లేని వారు చింత చేస్తారా అంటే దేహం నేననుకునే అజ్ఞానం ఉన్నవారు దాని అర్థమయ్యా అన్నాడు ఇక్కడ. ఎవరికి అంత చెప్పినా దేహం నేననే భావం వదలదు, ఎన్ని కబుర్లు చెప్పండి వదలదు. అలాంటి వారికి మాత్రం భగవంతుని నామరూపాలు అది దివ్య రూపము అవసరమే. కనుక నీకొక ఆకారం ఉందనుకుంటున్నంత కాలం భగవంతుడిని సాకారంగానే ఉపాసించాలి. నువ్వు నామరూపాలతో అనుబంధం పెట్టుకున్నంత కాలం భగవన్ నామాన్ని జపించాలి, భగవన్ రూపాన్ని ఉపాసించాలి. ఇది అజ్ఞానావస్థ కాదు, ఇది ఉత్కృష్ట